శాంతి. పనికి రాని విషయాలని పట్టించుకోకుండా మనసుని ప్రశాంతంగా చేసుకొని పరమాత్ముడు వినిపిస్తున్న మహావాక్యాలను మన జీవితంలో ఆచరించేలా చేసుకుంటే చాలా వరకు ప్రశాంతంగా ఉంటాము. పెంట మీద కూర్చొని వేరితే ఏమొస్తాయి? పెంకులు, పనికిరాని చెత్తనే తప్ప. అదేవిధంగా జ్ఞానరత్నాలతోని మనం మననం చేయటం మొదలు పెడితే జ్ఞానరత్నాల ద్వారా మనసుకు శక్తి వస్తుంది, మాట మధురంగా ఉంటుంది, కర్మలు శ్రేష్టంగా అవుతాయి. మన సాంగత్యము పరమాత్మునితో ఉండాలి. మన బుద్ధి యోగం ఈశ్వరుడితో జోడించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మన విషయాలు మనమే సరిచేసుకోవాలి. ఓం శాంతి. సమస్యలన్నింటికీ కారణము గత జన్మలోని కర్మఫలాలు, వర్తమానంలో తెలిసి తెలియక చేస్తున్న వ్యర్థాలు. పరమాత్మ అంటారు, గత జీవితపు తాలూకు విషయాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టండి. జ్ఞాన బలంతో, యోగ బలంతో వాటిని ఎదుర్కోగలుగుతాము. వ్యర్థాన్ని సమాప్తం చేసుకోవాలి. వ్యర్థము పెంట లాంటిది, దుర్గంధం వస్తుంది, అక్కడ మనం కూర్చోలేము. మంచి విషయాలు, మంచి మాటలు, మంచి సాంగత్యము పుష్పాల తోట వంటిది, అక్కడ అందరికీ కూర్చోవాలనిపిస్తుంది. పుష్పాల ద్వారా సుగంధము లభిస్తుంది. మన జీవితం కూడా ఒక పుష్పాల తోట మాదిరిగా ఉండాలి. సుగంధభరిత పుష్పాలలా అవ్వాలి. అవగుణాలు, దుర్గుణాలు ముళ్ళులాగా మార్చేస్తాయి. సద్గుణాలు, దైవీ గుణాలు పుష్పాల వలె చేస్తాయి. పుష్పాల వంటి జీవితము ఆరోగ్యంగా, ఆనందంగా, విజయవంతంగా మారుతుంది. ముళ్ళుల లాంటి జీవితము అశాంతిగా, దుఃఖంగా, అలజడిగా మారిపోతుంది.